యూపీఎస్సీ 2018 ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది. కింది వాటర్ బాడీస్లో ఏ వాటర్ బాడీ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల కుంచుకుపోతుంది, ష్రింక్ అయిపోతుంది, బాగా తగ్గిపోతుంది దాని విడ్త్ అని చెప్పేసి క్వశ్చన్ వచ్చిందనమాట. కింద ఆప్షన్స్లో అరల్ సీ, బ్లాక్ సీ, లేక్ బైకాల్ ఇవన్నీ ఇచ్చారు. దానికి ఆన్సర్ అరల్ సీ. ఈ ప్రశ్న అప్పట్లో చాలా ఫేమస్ అయిందనమాట. అయితే అరల్ సీ అనేది ప్రపంచంలో ఇన్లాండ్ వాటర్ బాడీస్లో, అంటే పెద్ద లేక్స్ అనమాట, ఇన్లాండ్ వాటర్ బాడీస్లో ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ 1960s. కానీ స్లోగా అది ష్రింక్ అయిపోతూ వచ్చింది హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల. దీనికి కారణం అరల్ సీకి 2 రివర్స్ నుంచి వాటర్ వస్తాయి, పైనుంచి కింద నుంచి. ఒకటి నార్త్ నుంచి సిర్ దరియా అనే నది నుంచి, సౌత్ నుంచి అమూర్ దరియా అనే నది నుంచి. అయితే రష్యా, ఇతర సోవియట్ యూనియన్ దేశాలు అప్పట్లోన కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఈ దేశాలన్నీ కూడా ఈ అరల్ సీ చుట్టుపక్కల చాలా యాక్టివిటీస్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడం వల్ల అరల్ సీ రోజుకి ష్రింక్ అవుతూ వచ్చింది. నాసా రిలీజ్ చేసిన డేటా ప్రకారం అసలు అరల్ సీ అనేది సరిగ్గా కనిపించకుండా పోయింది మ్యాప్లో.